ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి 16 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ వైద్యుల దినోత్సవం లేదా నేషనల్ డాక్టర్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, జూలై 1. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బిసి రాయ్ బిధాన్ చంద్రరాయ్ స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం లేదా నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. జాతీయ వైద్యుల దినోత్సవం 2026 థీమ్ బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జూనోసిస్ దినోత్సవం లేదా వరల్డ్ జూనోసిస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జూలై 6. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 6న నిర్వహిస్తారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం 2026 థీమ్ వన్ వరల్డ్ వన్ హెల్త్ ప్రివెంట్ జూనోసిస్. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన పెంచడం మరియు వాటి నివారణ మార్గాలను చర్చించడం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 1885 జూలై 6న లూయిస్ పాస్చర్ మొట్టమొదటి రేబీస్ టీకాను విజయవంతంగా ప్రయోగించిన జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభా దినోత్సవం లేదా వరల్డ్ పాపులేషన్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జూలై 11. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 11న నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా దినోత్సవం 2026 థీమ్ రియలైజింగ్ ద హోప్స్ అండ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ద ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం లేదా వరల్డ్ యూత్ స్కిల్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూలై 15. ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం లేదా వరల్డ్ యూత్ స్కిల్స్ డేను ప్రతి సంవత్సరం జూలై 15న నిర్వహిస్తారు. ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం 2026 థీమ్ స్కిల్స్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి లేదా యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2026లో భారత్ ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 94. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఎస్డిఎస్ఎన్ విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి ఎస్డిజి ఇండెక్స్ 2026లో భారత్ 94వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో భారత్ 100కి 68.3 స్కోరును సాధించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి ఎస్డిజి ఇండెక్స్ 2026లో మొత్తం 167 దేశాలకు గాను ఫిన్లాండ్ మొదటి స్థానంలో, స్వీడన్ రెండవ స్థానంలో, డెన్మార్క్ మూడవ స్థానంలో నిలిచాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి 2026లో భారత్ ర్యాంక్ 94. నెక్స్ట్ క్వశ్చన్, ఇంధన పరివర్తన సూచి లేదా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026లో భారత్ ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 70. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF విడుదల చేసిన ఇంధన పరివర్తన సూచి లేదా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026లో భారత్ 70వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో మొదటి స్థానంలో స్వీడన్, రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో డెన్మార్క్ దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నాటో శిఖరాగ్ర సదస్సు లేదా నాటో సమ్మిట్ 2026 ఆతిథ్య దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తుర్కియే. నాటో శిఖరాగ్ర సదస్సు లేదా నాటో సమ్మిట్ 2026ను టర్కీ లేదా తుర్కియే రాజధాని అంకారాలో జూలై 7 మరియు 8 తేదీల్లో నిర్వహించారు. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ స్థాపించబడిన సంవత్సరం 1949.
నాటో ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. నాటోలోని ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 32. నాటోలోని 32వ సభ్యదేశం స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పురస్కారం బింటాంగ్ ఆదిపూర్ణను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇండోనేషియా. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియా తమ అత్యున్నత పౌర పురస్కారమైన బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాను మోదీకి ప్రదానం చేసింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రధాని మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2026 జూన్ నెలలో మోదీని వరించిన అంతర్జాతీయ అవార్డుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్లోవేకియా తమ అత్యున్నత జాతీయ పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ను ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. సీషెల్స్ తమ అత్యున్నత పౌర పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ను ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు అస్త్రా క్షిపణులను ఇండోనేషియాకి ఎగుమతి చేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 5,600 కోట్లు. ఆపరేషన్ సింధూర్లో ఈ రెండు కీలక పాత్ర పోషించాయి. నౌకాయాన భద్రత, కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థ, ఔషధాలు, విద్య, అంతరిక్షం, టెలికాం, ఆహార భద్రత, రక్షణ రంగ సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పార్లమెంటులో ప్రసంగించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చల అనంతరం రెండు దేశాల మధ్య 14 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సబాంగ్ ఓడరేవును ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని భారత్, ఇండోనేషియా దేశాలు నిర్ణయించాయి. ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో భారత యూపీఐని అనుసంధానించేందుకు అంగీకరించాయి. ఐఐఎం బెంగళూరు క్యాంపస్ను ఇండోనేషియాలో ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, నూతన వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. నూతన వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ప్రస్తుత వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. త్రివిధ దళాలకు సంబంధించి ఇటీవల జరిగిన ముఖ్యమైన నియామకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నూతన సిడిఎస్ లేదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎన్ఎస్ రాజా సుబ్రమణి ఇటీవల నియమితులయ్యారు. నూతన ఆర్మీ చీఫ్ లేదా చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. నూతన ఆర్మీ వైస్ చీఫ్ లేదా వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ప్రస్తుత వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. నూతన నేవీ చీఫ్ లేదా చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మరియు వైస్ చీఫ్ లేదా వైస్ చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రవిశంకర్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, యూపీ రాజీవ్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నూతన డైరెక్టర్గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యూపీ రాజీవ్ నియమితులయ్యారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ది సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శుభాన్షు శుక్లా. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ది సెకండ్ ఆర్బిట్ బిలీఫ్ ఆఫ్ ఏ మ్యాన్ డ్రీమ్స్ ఆఫ్ 1.4 బిలియన్ హార్ట్స్ అనే పేరుతో తన ఆత్మకథను వెలువరించారు.
శుభాంశు శుక్ల గురించి మరొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. 2026 సంవత్సరానికి గాను భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం లేదా ఇండియాస్ హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలెంటరీ అవార్డ్ అశోక చక్రను భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ మరియు వ్యోమగామి శుభాంశు శుక్లాకు ప్రదానం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు చేపట్టిన చారిత్రాత్మక మిషన్లో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా 2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఐఐటి ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ అనే పుస్తకాన్ని ప్రభాత్ కుమార్ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల టీ20 ప్రపంచ కప్ లేదా ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. మహిళల టీ20 ప్రపంచ కప్ లేదా ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. చారిత్రాత్మక లార్డ్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను 7 వికెట్ల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా ఏడోసారి మహిళల టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026ను ఇంగ్లాండ్ మరియు వేల్స్ దేశాల్లో నిర్వహించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇంగ్లాండ్. ఆస్ట్రేలియన్ బ్యాటర్ బెత్ మూనీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచింది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు లేదా హైయెస్ట్ వికెట్ టేకర్గా భారత క్రీడాకారిణి శ్రీచరణి నిలిచింది. పురుషుల టీ20 ప్రపంచ కప్ లేదా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ మరియు శ్రీలంక దేశాల్లో ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో నిర్వహించారు. పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 విజేత భారత్, రన్నరప్ న్యూజిలాండ్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సంజు శాంసన్ గెలుచుకున్నాడు. పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 విజేత భారత్ మరియు మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 విజేత ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, వింబుల్డన్ 2026 మహిళల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లిండా నోస్కోవా. వింబుల్డన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి లిండా నోస్కోవా నిలిచింది. ఫైనల్లో తమ దేశానికే చెందిన కరోలినా ముచోవాపై గెలిచి కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యానిక్ సినెర్. వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ స్టార్, ప్రపంచ నంబర్ 1 యానిక్ సినెర్ నిలిచాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరేవ్పై విజయం సాధించి వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ టైటిల్ను సాధించాడు. వింబుల్డన్ 2026 మహిళల సింగిల్స్ విజేత లిండా నోస్కోవా. వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత యానిక్ సినెర్. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లను నిర్వహిస్తారు. అవి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ మరియు యుఎస్ ఓపెన్. 2026లో ఇప్పటి వరకు 3 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు నిర్వహించారు. అవి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్. యుఎస్ ఓపెన్ను ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో నిర్వహిస్తారు. అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుండి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేత ఎలెనా రెబకినా. పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాస్. ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేత మిరా ఆండ్రీవా. పురుషుల సింగిల్స్ విజేత అలెగ్జాండర్ జ్వెరేవ్. వింబుల్డన్ 2026 మహిళల సింగిల్స్ విజేత లిండా నోస్కోవా. పురుషుల సింగిల్స్ విజేత యానిక్ సినెర్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ.
8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నవంబర్లో నిర్వహించనున్నారు. మొదటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను 2018లో న్యూఢిల్లీలో నిర్వహించారు. 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను 2025 మేలో బీహార్లో నిర్వహించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను 2026 నవంబర్లో తెలంగాణలో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2026 లేదా యుఎస్ ఓపెన్ 2026 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లైన్ క్రిస్టోఫెర్సెన్. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2026 మహిళల సింగిల్స్ విజేతగా డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫెర్సెన్ నిలిచింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2026 మహిళల సింగిల్స్ విజేత డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫెర్సెన్. పురుషుల సింగిల్స్ విజేత చైనీస్ తైపీ క్రీడాకారుడు సు లియాంగ్. ఫైనల్లో రన్నరప్గా నిలిచిన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్లో పర్యటించిన సనాయే తకైచి ఏ దేశ ప్రధాని? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జపాన్. జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత్లో జూలై 1 నుంచి 3 వరకు పర్యటించారు. ఢిల్లీ వేదికగా జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక సదస్సులో ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.